చతుషష్ఠి కళలు అని అంటారు. చతుషష్ఠి అంటే 64 కళలు అంటే విద్యలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, దానికి కళలు అంటారు. ఒకటి అష్టాదశ లిపిబోధ అంటే 18 భాషములు రాయగలిగిన కళ. శీఘ్ర వచన కళ అంటే స్పీడ్గా మాట్లాడడం, శీఘ్రంగా మాట్లాడడం కూడా అది ఒక కళ. బహుభాష కళ అంటే చాలా భాషలు, చాలా లాంగ్వేజ్లు చదవడం, రాయడం, మాట్లాడడం, అది ఒక కళ. కవిత్వ కళ, కవిత్వాలు రాయడం, కవులు అవ్వడం, అది ఒక కళ. ద్యూత కళ, ద్యూత అంటే క్రీడాంగణ ఆట ఆడడం కూడా ఒక కళ. తర్వాత ఆయుర్వేద కళ, వైద్యం చేయడం కూడా ఒక కళ. ధనుర్వేద కళ, బాణం వదలడం, బాణం నేర్చుకోవడం, బాణం గురించి అనుభవం, యుద్ధం చేయడం కూడా ఒక కళ. వ్యాకరణ కళ, వ్యాకరణ అంటే విశ్లేషించి చెప్పడం కూడా ఒక కళ, వివరంగా చెప్పడం కూడా ఒక కళ. వ్యాకరణ కళ అంటారు. న్యాయ కళ, న్యాయంగా ఉండేవాడు, న్యాయం గురించి మాట్లాడేవాడు, అది ఒక కళ. పురాణ కళ, పురాణం చెప్పడం కూడా కళ, పురాణం గురించి అనుభవం నేర్చుకోవడం కూడా ఒక కళ. ధర్మశాస్త్రం, ధర్మం గురించి అధర్మం గురించి మాట్లాడే సత్తా ఉన్న వానికి ధర్మశాస్త్ర కళ అంటారు. రాజ్యాంగం ఒక కళ, రాష్ట్రం చట్టాల గురించి మాట్లాడే అర్హత ఉన్నవానికి రాజ్యాంగం కళ ఉన్నాడు అని చెప్తాడు. పంచాంగం కళ, పంచాంగం చెప్పడం కూడా, పంచాంగం నేర్చుకోవడం కూడా ఒక కళ. తంత్ర కళ, తాంత్రిక విద్య కూడా ఒక కళ, తాంత్రికం కూడా కళ. కావ్య కళ, సంగీతం నేర్చుకోవడం కూడా ఒక కళ. అలంకార శాస్త్ర, అలంకారం చేయడం కూడా ఒక కళ. నాటక శాస్త్రం, నాటకం అంటే నటించడం కూడా ఒక కళ. ఆకర్షణ కళ, ఒకరిని ఆకర్షించుకోవడం కూడా అది ఒక కళ. వశీకరణ కళ, తన వశం చేసుకోవడం కూడా అది ఒక కళ. మారణ కళ, చంపడం కూడా ఒక కళ. మర్డర్ ప్లానింగ్ అంటారు కదా, అది ప్లానింగ్ చేయడం కూడా ఒక కళ ఉండాలి. మంత్ర కళ, మాంత్రికం కూడా ఒక కళ. అవధాన కళ, అవధానాలు శతావధానం, సహస్రావధానం, అది ఒక కళ. చోరకళ, దొంగతనం చేయడం కూడా ఒక కళ. శిల్పకళ, శిల్పం చెక్కడం, రాయికి శిల్పము చేయడము, రాయిని దేవుని చేయడము, రాయిని చెక్కి శిల్పం చేయడం కూడా అది ఒక కళ. అలా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, వాక్సిద్ధి, గుడిగా సిద్ధి, మల్ల విద్య, యుద్ధం చేయడం కూడా ఒక కళ. ఇంద్రజాల విద్య, శాంతి, విద్వేష, ఉచ్చాటక, ఆయుధ, జల, అగ్ని, రేతస్సు, గజ, హయ, రథ, గతి, ఇవన్నీ చాలా కళలు ఉన్నాయి. 64 కళలు ఉన్నాయి. చతుషష్ఠి